నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండో విడత అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో అన్న క్యాంటీన్లు దుర్మార్గంగా రద్దు చేస్తారని ఆగ్రహం. అల్జీవన్ మిషన్ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందజేస్తామని వ్యాఖ్య. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ. త్వరలో ఒంగోలు సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరతానని ప్రకటన. రెండో విడత అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనీయంగా ప్రారంభించారు. వెలగపూడి సచివాలయం వెలుపల ఉన్న అన్నా క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. పేదలకు స్వయంగా టోకెన్లిచ్చి అన్నం వడ్డించారు. పేదలకు కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం చేపట్టామన్న చంద్రబాబు నాయుడు రెండు విడతల్లో కలిపి 175 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. రెండో విడత అన్నా క్యాంటీన్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ రోజు 75 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం అన్నా క్యాంటీన్ల సంఖ్య 175కు చేరింది. క్యాంటీన్కు వచ్చిన వారికి స్వయంగా చంద్రబాబు నాయుడే టోకెన్లు ఇచ్చి అన్నం వడ్డించారు. పేదలకు కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమంతో తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని సీఎం అన్నారు. రెండు విడతల్లో 175 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని అన్నారు. గతంలో అన్నా క్యాంటీన్లను దుర్మార్గంగా రద్దు చేస్తారని మండిపడ్డారు. ఇదో పవిత్ర కార్యక్రమం అన్న ఆయన పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టేలా ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. పరిశుభ్రమైన పౌష్టికాహారం పెట్టాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని వెల్లడించారు. 15 రూపాయలతో 3 పొట్ల అన్నం పెట్టే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. ప్రతి నియోజకవర్గానికి అన్నా క్యాంటీన్ ఉంటుందని తెలిపారు. అన్నా క్యాంటీన్లో పూటకు 450 మంది భోజనాలు చేస్తున్నారని అన్నారు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఇంత మునిపే 100 క్యాంటీన్లు ప్రారంభించాం. ఈరోజు ఒక 75 క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం. రెండు కలిపి 175 అన్నా క్యాంటీన్లు అయినాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం. ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే 203 అన్నా క్యాంటీన్లుంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి. ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు, కిందన పెట్టడం కాదు. ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. పేదవాళ్ళందరికీ ఇది ఒక వరప్రసాదినిగా తయారైంది. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రి 5 రూపాయలు అయితే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది. పేదవాళ్లు చాలా కష్టపడతారు. కష్టపడి ఒక 200 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది. రెండోది, ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్రలేస్తానే వంట చేసి అక్కడి నుంచి తీసుకొచ్చినా అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి. అలాంటి అన్నా క్యాంటీన్ ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, మళ్లీ కనీసం ఆ రోజు ఉన్నటువంటి 203 అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభిస్తాం. అది కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ టౌన్ లో ఉంటే అలాంటి టౌన్ లో కొన్ని అదనంగా కూడా ప్రారంభిస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఆగస్టు 15న ప్రారంభించాం. ఈరోజు 100 రోజులు ఈ ప్రభుత్వం అంటే 100 రోజులు వచ్చిన సందర్భంగా మరొక 75 ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంటీన్లో మనం చూసినప్పుడు
ఒక్కొక్క రోజు 450 మంది ఒక పూట ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఉదయం 550 మంది భోజనం చేస్తున్నారు, మధ్యాహ్నం 650 మంది భోజనం చేస్తున్నారు, రాత్రి 300 మంది భోజనం చేస్తున్నారు. ఆవరేజ్ దగ్గర 100 క్యాంటీన్లో 450 మంది 3 పూట్ల కలిసి భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా సైంటిఫిక్ గా నిర్వహిస్తాం. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంటింటికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయమని అన్నారు. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ నీటి సరఫరా జలజీవన్ మిషన్ పథకాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 26 జిల్లాల్లో 95.44 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ద్వారా నీటిని అందించవలసి ఉందని, ఇందులో 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. 2019-24 మధ్య గత ప్రభుత్వ హయాంలో 39.30 లక్షల కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని ఫలితంగా 5 జిల్లాల్లో మాత్రమే 90% పైగా కుళాయి కనెక్షన్స్ పూర్తయ్యాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి సురక్షిత నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, ఇలాంటి బృహత్కర కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. కేంద్రం ఇచ్చిన 27,248 కోట్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4,235 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఇంకా 28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉందని అన్నారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. గంటకు పైగా అన్ని అంశాలపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. విశ్వసనీయత గురించి పదే మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి అసలు విశ్వసనీయత అనేదే లేదని అన్నారు. పవన్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని, కూటమిలోని 3 పార్టీల నేతలను కలుపుకొని వెళ్తానని తెలిపారు. త్వరలోనే ఒంగోలులో సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరనున్నట్లుగా ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చాలా మంది నేతలు కార్యకర్తలు చేరుతారని వివరించారు. తనపై ట్రోల్స్ చేస్తున్న వారి గుట్టు త్వరలోనే బయట పెడతానంటున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ కూడా కలిశారు. ప్రస్తుతం అసలు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు జనసేనలో మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడు జాయిన్ అవుతున్నారు పార్టీలో, అసలు ఏంటి? మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతాను చెప్పాను సార్కి. ఆయన అదే ఒంగోలు జాయిన్ అవుతారని చెప్పాను. సో వస్తానని చెప్పారు. 2-3 మంచి రోజు చూసి ఆయన చెప్తాం. ఆయన ఏ డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్లో జాయిన్ అవుతాను. అదేవిధంగా మీ మీద ఇప్పటికే ట్రోల్స్ స్టార్ట్ అయినాయి. అటు వైసీపీలో వరవలేకే ఇటు జనసేనలో జాయిన్ అయ్యారని ఇప్పటికే ట్రోల్స్ కూడా వచ్చినాయి. అదేవిధంగా ఇటు మొత్తం మిమ్మల్ని కూడా వచ్చి ఇటు విడుదల రజనీ కూడా కలిసిన నేపథ్యంలో బుజ్జగింపులు కూడా జరిగినాయి. కానీ బాలినేని దేనికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న బాలినేని ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు? ఎవరైతే నా మీద ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారా లేదా అనేది ఒకసారి చెప్పమనండి. వాళ్ళు పార్టీ కోసం ఏం చేశారో చెప్పమనండి. నేనేం చేశానో చెప్తాను. నాకేమో జరిగిందో చెప్తాను. అట్లా మాట్లాడితే మొత్తం అన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. డైరెక్ట్గా ఏం జరిగినాయి అన్నీ చెప్పాల్సి వస్తుంది. మాట్లాడిన వాళ్ళు పద్ధతిగా మాట్లాడమని. పార్టీ కోసం ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు. నేను కావాలంటే నాకు జరిగిన అన్యాయాలు కూడా చెప్తాను. అప్పుడు ఏ న్యాయమో ప్రజలు నిర్ణయిస్తారు. ఇట్లా కావాలని ట్రోల్ గీళ్ళు చేస్తే ఇదే చెప్తాను వాళ్ళందరికీ. ఒకటే చెప్తానా, ఖచ్చితంగా అన్ని నేను చాలా విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది. కరెక్ట్ గా మాట్లాడు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ అధికారంలో ఉంది, వాళ్ళని ఎలా కలుపుకొని వెళ్ళబోతున్నారు ఏంటి? టీడీపీ అధికారంలో ఉంది, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఎలా కలుపుకొని వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజలతో ఎన్నుకోబడ్డాడు. ఆయనకు ఆ పవర్స్ ఆయనకు ఉంటాయి, ఆయన చూసుకుంటాడు. కాకపోతే నేనేంటంటే నాతో వచ్చిన వాళ్ళు జనసేన వచ్చిన వాళ్ళు పార్టీలు చేరే వాళ్ళు మొదటి నుంచి జనసేన ఉన్న వాళ్ళందరినీ వాళ్ళకి న్యాయం చేసే దానికోసం నా సాయంగా కృషి చేస్తాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే న్యాయం చేసే అంతే దానికే ఇటు తాను జనసేనలో జాయిన్ అయ్యాను. ఖచ్చితంగా ఏదైతే వైసీపీలో ఉన్న వాళ్ళు తనపై ట్రోలింగ్ చేస్తే ఊరికి అనేది లేదని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల్లో ఒంగోలులో ఒక డేట్ ప్రకటిస్తానని చెప్పి జనసేన అధినేత అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒంగోలులోనే తాను తీర్థం పుచ్చుకోనున్నట్లు కూడా బాలినేని శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, జనసేన ఆఫీస్ నుంచి. వైఎస్ఆర్సీపీ హయాంలో భక్తులకు దేవుణ్ణి దూరం చేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్నదానం, లడ్డులో నాణ్యతను తగ్గించారని, శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నూనె వాడారన్నారు. కల్తీ నెయ్యి వాడినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారిని భక్తులకు దూరంగా చేసేలా వ్యవహరించారని, భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల తయారీలో శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారన్నారు. జంతువుల కొవ్వుతో తయారైన నూనె వాడటం అత్యంత బాధాకరమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన లోకేష్ కు రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 2 రోజుల పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పర్యటించనున్నారు. విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేష్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీలో నెలకొన్న వివాదంపై తీవ్రంగా స్పందించారు. అన్నదానం లడ్డు ప్రసాదాలలో నాణ్యత లోపించిందని, శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని విమర్శించారు. శ్రీవారి లడ్డుల తయారీలో కల్తీ నెయ్యి వాడారనటానికి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. గతంలో లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యిని అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న ల్యాబ్ కు పంపించి పరీక్షించామని, జంతువుల కోత తయారు చేసిన నూనె ఉన్నట్లు ఫలితాలు వచ్చాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక లడ్డు నాణ్యత పెంచామన్నారు. జగన్ లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదన్న మంత్రి లోకేష్ కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమన్నారు. వైవి సుబ్బారెడ్డి అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని, దమ్ముంటే కల్తీ నెయ్యి అంశంపై తిరుపతి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. గతంలో పింక్ డైమండ్ దొంగిలించారని ఆరోపణలు చేశారన్న లోకేష్ 5 ఏళ్లు అధికారంలో ఉన్నా ఏమీ నిరూపించలేదన్నారు. గత పాలకులకు దేవుడిపై నమ్మకం లేదని, కేఎంఎఫ్ ను కాదని ఇతరులకు టెండర్లు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ఎవరిని వదిలిపెట్టమని విజిలెన్స్ విచారణ చేయిస్తామన్నారు. ప్రమేయం ఉన్నవారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని, దేవుడు జోలికి ఎవరు వెళ్లినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డులో నాణ్యత లేదు, లడ్డు సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని, గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈఓ గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్కు పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు మేము ఆధారాలు బయట పెట్టాం. చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పారు, ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం. నిజంగానే చాలా బాధేస్తుంది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం, కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలేదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లారు, నాణ్యత లేకుండా చేశారు, దేవుడిని భక్తులకి దూరంగా చేశారు. ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి, ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి, శ్రేయోభిలాషుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు. అందుకే సంస్కరణలు తీసుకొచ్చాం, పవిత్రం మేము కాపాడుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సంస్కరణలు తీసుకొస్తాం, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుపుకుంటూ నిజంగానే చాలా చాలా బాధేస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేమందరం షాక్కి కూడా గురయ్యాం. అదైన తర్వాత రాత్రి మేము అందరం కూడా మాట్లాడుకుంటాం జరిగింది. ఈ రోజు ఆధారాలు బయట పెడతాం కూడా జరిగింది. మా అందరిపైన బాధ్యత ఉంది. ఆ పవిత్రతను కాపాడాలి, ప్రక్షాళన చేయాలి, నాణ్యత మెయింటైన్ చేయాలి. ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది ఒక 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా, దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక?
ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రండి, నేను ప్రమాణం చేశాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము ఎందుకు భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా. అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను ఇంజనీర్లు తొలగించారు. 9 రోజులుగా బ్యారేజ్ గేట్ల వద్ద అడ్డుగా ఉన్న 3 పడవలను ఇంజనీర్లు, అధికారులు శతవిధాలుగా ప్రయత్నించి 2 పడవలను వెలికితీశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద అడ్డుపడి మునిగిన 2వ పడవను ఇంజనీర్లు తొలగించారు. నీట మునిగిన పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకులేపి ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి వెలికితీశారు. 2వ బోట్ను బ్యారేజ్ ఎగువన పున్నమి ఘాట్ వద్దకు చేర్చారు. సరికొత్త ప్రణాళికలతో బెకమ్ ఇన్ఫ్రా ఇంజనీర్లు 2 భారీ పడవలను ఎట్టకేలకు బయటకు తీశారు. 9 రోజులుగా బ్యారేజ్ గేట్ల వద్ద అడ్డుగా ఉన్న 3 పడవలను ఇంజనీర్లు, అధికారులు శతవిధాలుగా ప్రయత్నించి 2 పడవలను వెలికితీశారు. బ్యారేజ్ వద్ద ఇంకా మరో భారీ మోస్తారు బోటును ఒడ్డుకు తరలించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. కొవ్వును కరిగించి తీసిన నూనెను స్వామివారి లడ్డులో వాడతామేంట్రా దరిద్రులారా, మా స్వామి మీకేం పాపం చేశాడ్రా అంటూ మండిపడ్డారు. గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్లో శాంపిల్స్ పరీక్షించగా సంచలన విషయాలు వెలువడ్డాయని తెలిపారు. తిరుమల లడ్డు తయారీలో గొడ్డు మాంసం కొవ్వు, ఫిష్ ఆయిల్, కులిన జంతు మాంసం కొవ్వు వాడారని ఆరోపించారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. అవి ఏ జంతువులైనా కావచ్చని, కుక్కలు, పిల్లుల మాంసం కూడా కావచ్చని వ్యాఖ్యానించారు. ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్లో కాదని గుజరాత్లోని ల్యాబ్లో పరీక్షించారని అన్నారు. గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ భారత్లోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ ల్యాబ్లలో ఒకటి అని ఆనం వెంకటరమణారెడ్డి వివరించారు. చెన్నై నుంచి నెల్లూరుకు కుక్కల మాంసం వస్తుందంటుందని, ఎన్నోసార్లు కుక్క మాంసం పట్టుబడిందని వెల్లడించారు. ఇప్పుడు కుక్క మాంసం కొవ్వును కూడా వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారులో వాడారని భయం కలుగుతుందని చెప్పారు. ఏందిరా ఇదంతా? తిరుమల వెంకన్న స్వామి లడ్డులో గొడ్డు మాంసం కొవ్వు కలుపుతారా? కుళ్ళిపోయిన జంతువులు కొవ్వు నుంచి తీసిన నూనెను స్వామివారి లడ్డులో వాడతారా? ఎంతటి అపచారం! జగన్మోహన్ రెడ్డి, ఆయన బంధువులు దేవుణ్ణి నమ్మరు. మేము ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాం. వాళ్లకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం లేదన్న విషయం ఇవాళ రుజువైంది. ఇవాళ ప్రతి హిందూ స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని దీపం వెలిగించి స్వామివారిని క్షమాపణ కోరండి. తప్పు ఎవరు చేసినా హిందువులమైన మనందరం భరించాలి. ఈ పాపం మనకు తగలకుండా చూసుకుందామని ఆనం వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్డీఆర్ఐ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో డి సురేంద్రనాథ్, డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డి స్వర్ణలత గారు, వీళ్ళందరితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేశాం. వేసిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. వైసీపీ గవర్నమెంట్లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు. ఎవరు నెయ్యి సరఫరా చేస్తున్నది ఎక్కువ? నందిని డైరీ. ఏఆర్ ఫుడ్స్ అనే ఒక కంపెనీ తిరుమలకి చెన్నై నుంచి మిగతా దగ్గర నుంచి సప్లై చేస్తుంది. నాణ్యమైన గీ అని సుబ్బారెడ్డి చెప్తాడు. మా సుబ్బుడు ఎవడు? మన పాత చైర్మన్ మన సుబ్బుడు ఏం చెప్పాడు? నిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టాడు. నాణ్యమైన గీ, నాణ్యమైన నెయ్యిని మేము సరఫరా చేశాము అని అన్నాడు. సరే, బాగుంది. పొరపాటున తెలియక ఒక ట్రక్ వాళ్ళు పంపించారు బై మిస్టేక్. ఇక్కడే వెంకటేశ్వర స్వామి లీలలు కనిపిస్తాయి చూడండి. వెంకటేశ్వర స్వామి లీలలు ఇక్కడే కనిపిస్తాయి. కరెక్ట్ గా ఆ ల్యాబ్ లోనే టెస్టింగ్ చేశారు. ఆ ట్రక్ లో, ఏ ట్రక్ లో తీసుకొని వచ్చిన నెయ్యి ఆ వెంకటేశ్వర స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది. టెస్టింగ్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు. తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ 1 ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే నంబర్ 1 ల్యాబ్. S value equation of its suspected adulterants as per ISO 1768
17,678,2019. అంటే ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. సరే, 2-3 పామ్ ఆయిల్, కోకోనట్, పాము, ఫ్యాటు. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4 లాడ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అవి ఏ జంతువులో మనకు తెలీదు. కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటుంది చెన్నై నుంచి. మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీకు? నెల్లూరులో పట్టుకున్నారు లేదా? 1000 టన్నులు పట్టుకున్నారు, 100 టన్నులు. ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది. సరే, ఇది ఒక రిపోర్టే కదా, ఇది తప్పు కావచ్చు అన్నారు. ఇదిగోండి సెకండ్ రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్, AB023654. ఇదిగోండి, నేను క్విక్గా చూపిస్తాను. సేమ్ థింగ్. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో మంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారని అన్నారు. అంజుమన్ అహ్లే ఇస్లాం పొద్దుటూరు, కడప, కర్నూలు జిల్లా ముస్లిం సోదరులు మరియు జహీద్ అలీఖాన్ ముస్లిం మైనార్టీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో వరదలకు దెబ్బతిన్న మసీదులకు మైక్ సెట్లను, కార్పెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఇప్పటికే వరద బాధితులకు సహాయక కార్యక్రమాలు అందజేస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడకు వరదలు రావడం విచారకరమని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో 20,000 మందికి నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. వృత్తాభక్తిగా మన చేత వరకు అయితే మనమే పేదవారం. మా దగ్గర ఏముంది, సోదరుల దగ్గర తెలుసు, రికార్డు అంత శ్రమజీవులు, కష్టజీవులు, వారు ఎంతో ఇచ్చిన దాంతో తృప్తిపడి మేము కొంతవరకు దీన్ని డెవలప్ చేయడం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. దానికి తోడ్పాటు స్థానికంగా ఉండే మిత్రులు, సోదరులు కూడా చేశారు. మరి ముఖ్యంగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారే కాకుండా మనకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తుంది. వారికి ఆ రోజు ప్రభుత్వం చెప్పిన తర్వాత ప్రభుత్వం చేద్దాంలే ఫరూక్ అన్నారు. ఎందుకు సార్, మేము ఆర్గనైజ్ మాట్లాడతాం, మా చేతనంత సాయం కాకుండా ప్రభుత్వాన్ని తీసుకుందామని చెప్పాం. కానీ ఇప్పుడు మేము మా చేతనంత సాయం చేసుకుంటాం. మరి మసీదులు పడిపోయి మరమ్మతులు ఉన్నాయి, మసీదులు కానీ, చర్చిలు కానీ, అదేవిధంగా టెంపుల్ ఉన్నాయో అది ప్రభుత్వ పరంగా ఏదైనా ప్రభుత్వం తీసుకుంటుంది. మన మతపరంగా మా ప్రార్థన మందిరాలను కాపాడడానికి, సేవ చేసుకోవడానికి అవకాశం కలిగితే అందరూ కూడా ఇంత పార్టిసిపేషన్ కావడం అనేది చాలా మంచి పని అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం నాకు కలిగింది, చాలా సంతోషం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ మెసేజ్ మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ఈ రకంగా సంఘటితమై అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఏది రాష్ట్రం కానీ, గ్రామం కానీ, జిల్లా కానీ అభివృద్ధి అవుతాయి. ఈ రకంగానే అందరూ త్యాగాలని చెప్పి ప్రతిదీ కూడా ప్రభుత్వంతో కావాలి, ప్రభుత్వం చేయాలని కాకుండా మన వంతు కూడా మనం భాగస్వాములు కావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి ఎవరైతే పాపం శ్రమజీవులు, కష్టజీవులు ఉన్నారో వారిని ఆదుకోవడానికే ఈరోజు మేమందరం ఈ పిలుపునిచ్చినాం. చాలామంది వస్తున్నారు ఆర్గనైజేషన్, మరి ఎక్కువైపోతుంది అనుకుంటా ఉన్నాం. కాబట్టి మళ్ళీ నుండి బియ్యం కూడా తీసుకొస్తామని అన్నారు. వారికి అంత అవసరం లేదు బియ్యంతో ఇప్పుడు, కానీ వారికి రెస్టారెంట్ వారికి మళ్ళీ వారి పూర్వ జీవితం రావాలా, మళ్ళీ సంపాదించుకోవడానికి అవకాశం కలిగేయాలి. వాటి ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే నిలిపోయినా 20,000 ఇస్తామన్నారు. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ నిలిపోతే 10,000 ఇస్తామన్నారు. ఎప్పుడైనా మన కళ్ళు విన్నామా? ఎప్పుడైనా విన్నామా? ఇది ఎక్కడైనా జరిగిందే? ఎప్పుడు జరగలేదు. అటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకురావడం, మరి ఇంతమందిని ఆదుకోవడానికి వారికి సేవ చేయడం చాలా మాకు అవకాశం కలిగించారు. కాబట్టి మరి మళ్ళా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇంకా సజావుగా తీసుకుపోతాం. ఇంకా ఇవాళ అడిగారు కొన్ని విషయాలు, అది కూడా మాట్లాడి సంప్రదించి, ఇది జనరేటర్లు పోయినాయి అంటున్నారు. నీటి పంపులు ఏదైతే నీళ్ళు పంపులు ఉన్నాయో, వాటర్ పంపులు అవి కూడా చెడిపోయినాయని, జనరేటర్లు కూడా పోయినాయని. దేశీల వరకు అయితే మేము జనరేటర్లు ఏదైనా రిపేర్ చేద్దాం, లేదా కొత్తగా కావాలంటే దానికైతే ప్రయత్నం చేస్తాం తప్పకుండా అని చెప్పి తెలియజేస్తాను. నీళ్ళ మోటార్లు కూడా చెడిపోయినాయని.
ఏమేమి కావాలో వాళ్ళకి రిక్వైర్మెంట్ మన ద్వారానే చేసుకుందాం అనేది నా మెసేజ్. కాబట్టి ఇంకా రాష్ట్రంలో ఉండే ఎవరైతే మైనార్టీ సోదరులు ఉన్నారో మీరు కూడా స్పందించి దీంట్లో భాగస్వాములు కావాలా, ఒక ఇక్కడ ప్రధానికి ప్రభుత్వం రావాలా అనేది కాకుండా మనం ఏం చేద్దాము మన వాళ్ళకని చెప్పి దృక్పథంతో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటాము. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీని వీడినట్లుగా మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాన్ తెలిపారు. మనసుకు కష్టం కలిగినందునే పార్టీని వీడినట్లుగా స్పష్టం చేశారు. జగన్ అనేక సార్లు కలిసి పరిస్థితి చెప్పినా పట్టించుకోలేదని ఆయన వాపోయారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉదయభాను పవన్ కలిశారు. ఈ క్రమంలో సామినేని మీడియాతో మాట్లాడుతూ పరిణామాలు చూస్తే వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు కనిపించడం లేదని అన్నారు. భవిష్యత్తు చూసుకోవాలన్న తామంతా బయటకు వచ్చినట్లుగా ఉదయభాన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కలిసి అన్ని విషయాలు చర్చించినట్లుగా వివరించారు. ఈ నెల 22వ తేదీన తన అనుచరులతో కలిసి జనసేనలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు సిద్ధమని సామినేని ఉదయభాన్ తెలిపారు. వైఎస్తో ఎంతో సన్నిహితంగా పనిచేశానని, అదే కమిట్మెంట్తో వైఎస్ఆర్సీపీలో చేరిన జగన్ వైఖరితో ఇబ్బందులు పడ్డానని వివరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం. ఇక్కడ ముఖ్యంగా నేను వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను 1999లో. ఆయన రాజకీయంగా నాకు అనేక రకాలుగా అవకాశాలు కల్పించారు. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నన్ను పీసీసీ కార్యదర్శిగా చేశారు. యువజన కాంగ్రెస్లో పనిచేసినప్పుడు కూడా నాకు అనేక సార్లుగా నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ తర్వాత 99లో మొదటిసారిగా నాకు మా జిల్లాలో ముఖ్యమైన నాయకులు ఇవ్వద్దన్నా కూడా టికెట్ని నాకు ఆయన తప్పకుండా గెలుస్తాడు ఉదయభాన్ అని చెప్పి ధైర్యంగా నాకు ఆయన టికెట్ ఇచ్చాడు. మరి మొదటిసారి గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని, రాజశేఖర్ గారికి అండగా ఉన్నాను నేను. ఆ తర్వాత వారు చనిపోయిన తర్వాత మరి వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టగానే 2011లో పార్టీ పెట్టగానే మరి ఈ రోజు వరకు అంటే సుమారుగా 12 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాల సేవలు అందించాను. జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. మరి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మరి ఆయన యొక్క అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవకాశాలు నాకు రాజకీయంగా మరి నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవడం వల్ల కానీ, అలానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించకపోవటం, అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను. ప్రభుత్వంలో అధికారం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు. అనేక రకాల అపరిష్కృతంగా ఉన్న పనుల గురించి కూడా అడిగాను. కాబట్టి ఇవన్నీ కూడా నాలో నిరుత్సాహాన్ని కలిగించింది. మరి వాళ్ళ పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా మరి కార్యకర్తల పట్ల కానీ, నాయకుల పట్ల కానీ ఆయన చూపించే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతున్నాం, ప్రజలకి ఏమాత్రం కూడా పడలేకపోతున్నాం, నియోజకవర్గ అభివృద్ధిని కూడా మేము ఎక్కడ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మా కార్యకర్తలు కూడా తెలియజేసి, నా యొక్క అభిప్రాయాన్ని కూడా వారికి కూడా తెలియజేసి మరి నేను రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. హామీలు అంటూ మేమేం ప్రత్యేకంగా అడగలేదండి. పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేద్దాం అనుకున్నాను. రాజీనామా చేసిన తర్వాత మరి మొట్టమొదటి కూడా నేను కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంటే కాంగ్రెస్సే వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఈ స్టేట్లో ఉంది కాబట్టి మరి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మరి తప్పకుండా రేపు పార్టీ కార్యకర్తలకి, నా యొక్క శ్రేయోభిలాష్కి, అభిమానులకి, సానుభూతి పట్ల అందరూ కూడా అభిప్రాయాన్ని తెలియజేసి నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మన జనసేన పార్టీ రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రహస్యంగా పారిశ్రామికవేత్తలకు అమ్మేందుకు కుట్ర జరుగుతుందని కేఎల్ పాల్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం సరియైన పద్ధతి కాదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో పవన్ కళ్యాణ్ తన వైఖరి స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలపాలని పాల్ డిమాండ్ చేశారు. విశాఖ ప్రజలను ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఏపీ ప్రజలకు తెలపాలని పాల్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో వాస్తవ
విషయాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు నేను మిమ్మల్ని తిడదామని అనుకోవట్లేదు, కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంటు నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. దేవుడు మిమ్మల్ని క్షమించడు. స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయిపోయి 1,00,000 కోట్లు తీసుకున్నారా, 50,000 కోట్లు తీసుకున్నారా, ఎంతకి కాంప్రమైజ్ అయ్యారని అడుగుతున్నా. ఇప్పుడు మీరు అంటుంది ఏంటి? సెంటిమెంట్ అని అనకండి, మనకెవరు సపోర్ట్ చేయరు అంటే అర్థం ఏంటి? ఎత్తుకెళ్ళిపోవడమేనా మోదీ గవర్నమెంట్? అదానీలకి అంబానీలకి అమ్మేయడమేనా? 8 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ని మీ 3 పార్టీలు అమ్మిస్తే ఏప్రిల్ 25ని ఏపీ హైకోర్టుకి వెళ్ళి జడ్జి శేషయ్య గారి ముందు ఆర్గ్యూ చేసి స్టేటస్ కో తీసుకొచ్చాను అమ్మకుంటా. ఇప్పుడు సీక్రెట్ గా అమ్మడానికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? ఎలక్షన్ ముందేమన్నారు? స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుందామని 100 సార్లు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? సెంటిమెంట్ అని రోజు అనకూడదు అంటే అమ్మి పడేయండి అని. మీకు వస్తున్న లాభం ఏంటి? ప్రజలు ప్రశ్నిస్తుంది. మీకు ఎంత డీల్ సెటిల్ అయింది? ఒక్క స్టీల్ ప్లాంట్ ఆదాయమే మన ఆంధ్రప్రదేశ్ అప్పుని 10 సంవత్సరాల్లో తీర్చుతుంది. లేదా అమ్మేద్దామా? 8 లక్షల కోట్లు నేను బేరం పెడతాను. 33,000 ఎకరాలు మొత్తం, ఎకరం 30 కోట్లు, 9 లక్షల కోట్లు విలువైనది. ఏంటిది? మీరు ఇంత కాంప్రమైజ్ అయిపోతారా? ఈ వయసులో మీ డబ్బుడు అమ్ముడుపోయారా, లేదా జైల్లో పెడతారని అమ్ముడుపోయారా, లేదా మీ కొడుకు మంచి భవిష్యత్తు ఇద్దామని అమ్ముడుపోయారా, లేదా ఏడి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఎంతకాలం మా విశాఖ ప్రజల్ని మీరు మోసం చేస్తారు? అంటే విశాఖపట్నాన్ని ప్రేమ లేక, మీరు రాయలసీమలో పుట్టి పెరిగినందుక? నాకు ఊహకు అతీతంగా ఉంది. నేను ప్రార్థిస్తాను, మీడియా మిత్రులారా, ప్రతి తెలుగు వాడికి ఈ వీడియో చేరినంత వరకు దీన్ని పబ్లిష్ చేయండి, వైరల్ చేయండి. చాలా సీరియస్ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ నా మీద ఒత్తిడి వస్తుంది, స్టే వెకేట్ చేయను, ప్రాణమైనా పెడతా, ఫైట్ చేస్తా. ప్రత్యేక హోదా తెచ్చుకుందాం, స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ ని, తెలుగు సత్తాని, తెలంగాణ మొత్తం ఏకమైపోదాం. ఈ దొంగ రాజకీయ కుట్ల రాజకీయ కుటుంబ కుల పాలనకి అంతం చేద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2వ విడత అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో అన్న క్యాంటీన్లు దుర్మార్గంగా రద్దు చేస్తారని ఆగ్రహం. అల్జీవన్ మిషన్ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందజేస్తామని వ్యాఖ్య. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ. త్వరలో ఒంగోలు సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరతానని ప్రకటన. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.